నిన్న రాత్రి చాలా ఆశ్చర్యం కలిగింది. నా బిడ్డ కుమార్తె జూనియర్, నేను వాడిని పడుకోబెడుతూ నేను ఇలా ప్రిపేర్ అవుతున్నప్పుడు తను అన్నది, మమ్మీ ఐమ్ ఫీలింగ్ లైక్ వామిటింగ్, నాకు వాంతికి వచ్చేలాగా ఉంది అన్నది. ముందు కూడా ఆ మాట చెప్పినప్పుడు నేను ఏమనేదాన్ని అంటే, వెంటనే తను పాలు తాగుతుంది కాబట్టి తాగిన వెంటనే పడుకుంటే కొంచెం అలా ఉంటుంది కాబట్టి కొంచెం లేసి నడువు అని చెప్తే అలవాటు చేసుకుంది. అలా చెప్పినప్పుడు నేను అన్న కొంచెం లేసి కొద్దిసేపు నడువు అని చెప్పాను. నడుస్తున్న తర్వాత మధ్యలో మమ్మ ఐమ్ ప్రేయింగ్ అండ్ వాకింగ్ అన్నది. నేను నడుస్తూ ప్రార్థన చేస్తున్నాను అన్నది. నాకు ఆశ్చర్యం వేసింది. ఎందుకు తెలుసా? ఎందుకంటే నా బిడ్డలు ఆ రీతి పడుకున్నప్పుడు నేను నడుస్తూ గట్టిగా ప్రార్థన చేస్తాను ఆ గదిలో. అది చూసి తను ఏం చేస్తుంది, షీఈస్ ప్రేయింగ్ అండ్ వాకింగ్ అని అంటూ నాకు నిజంగా సంతోషం వేసింది. నేను అనుకున్నాను, నేను ఒట్టి దేవుని మధ్యలో నా మధ్యలో నేను ప్రార్థన చేసుకుంటాను, కానీ నా బిడ్డ చూసింది షీఈస్ ఫాలోయింగ్ ద ప్యాటర్న్. హల్లెలూయా. ద ఫస్ట్ లా ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ రిపిటేషన్. బిడ్డలు ఏమి చూస్తారో అదే చేస్తారు. నేను చేసిన తర్వాత మమ్మ ఆఫ్టర్ ఐ ప్రేడ్ ఐ సా సంథింగ్ మమ్మ అని అంటుంది. అని బెడ్ పైకి వచ్చిన తర్వాత చెప్తుంది. ఈరోజు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం చేసే ప్రతిదీ కూడా దే కాపీయింగ్. వారు నేర్చుకుంటారు, వారు చూస్తున్నారు. కాబట్టి ఏం నేర్చుకుంటున్నాం? మీ గతంలో మీ తల్లిదండ్రులు చేసిన అదే తప్పులు, అదే జనరేషనల్ ట్రామాస్, పితృ పారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన మనకొద్దు. చెప్పండి, నాకొద్దు. గట్టిగా చెప్పండి.